భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఒక పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ స్టేట్మెంట్ అనమాట. పాకిస్తాన్ వణికిపోద్ది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో అది కేవలం 88 గంటల్లో భారతదేశం ఏం చేసిందో చూసిందని ఆయన మాట్లాడుతున్నారు. ఆర్మీ జనరల్ ఏమీ ఏదో రాబోయే భాషను చెప్పడం లేదండి, జరిగింది చెప్పారు. జరిగి చెప్పి జరగబోయేది ఆయన తీస్తున్నారు. జరిగింది ఏంటి? మే 7 నుండి మే 10వ తారీఖు అంటే ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాం దాడి 26 మంది మరణం తర్వాత మే 7 మే 10ల మధ్యలో కేవలం 88 గంటల్లో మేము చేసిన పని ఏంటో ఆయన చెప్పారు. 88 గంటల్లో. దాన్ని ఆయన ఏమంటున్నారు? ఒక ట్రైలర్ మాత్రమే. మళ్ళా దేవుడు మాకు అవకాశం ఇస్తే, ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ ఆపర్చునిటీ టు ఇండియన్ ఆర్మీ, ఎంత బాగా మాట్లాడారు చూడండి, ఎంతటి తీవ్ర వార్నింగో చూడండి. ఆర్మీ భాష వేరుంటుంది. గాడ్ మళ్ళీ మాకు అవకాశం ఇస్తే, దేవుడు దయతలిచి మాకు అవకాశం ఇస్తే పాకిస్తాన్ మీద అటాక్ చేసేటట్టు, అసలు ఈసారి పాకిస్తాన్ అంతమన్నట్టు మాట్లాడారు. మరి 88 గంటలు ఆయన ఏం చేశారు? ఆయన భాషలోనే మనం విందాం. 88 గంటలు ఏం చేశారు? ఈ పహల్గాం దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంపుల్ని నాశనం చేశాం మే 7వ తారీఖు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రతిస్పందిస్తే దాని ప్రతిస్పందన కరెక్ట్గా ఫిట్టింగ్ రెస్పాన్స్ ఇచ్చాం. దాంట్లో భాగంగా మొత్తం 7,96,000 చదరపు కిలోమీటర్లు ఉన్న పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లు అన్ని